మావోయిస్టు ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేల దండకారణ్య ప్రాంతానికి చెందిన పలువురు కీలక మావోయిస్టులు ఇప్పుడు జనజీవనంలోకి తిరిగి రావాలని నిర్ణయించారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత పాపారావు నేతృత్వంలో మొత్తం 17 మంది మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీరిలో 8 మంది మహిళలు కూడా ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్న పాపారావుతో పాటు పలు క్యాడర్లకు చెందిన సభ్యులు ఆయుధాలు అప్పగించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. అంటే కేంద్రం ఇంకా 5 రోజుల డెడ్ లైన్ ఉంది కాబట్టి ఇప్పటికే మావోయిస్టులు అందరూ వచ్చి లొంగిపోయే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే అమిత్ షా కానీ ఒకవైపు నరేంద్ర మోడీ కూడా పదే చెప్తున్నారు మావోయిస్ట్ రహిత దేశంగా ఇటు పూర్తిగా భారతదేశాన్ని నిర్మిస్తామని. దాంట్లో భాగంగానే ఇప్పుడు అందరూ లొంగిపోయినట్టేనా, ఇంకా కొన్ని దళాలు ఏవైనా అటు అరణ్యంలో కనిపిస్తున్నాయా? ఆపరేషన్ కగారు మార్చి 26, 2026 సంవత్సరానికి డెడ్లైన్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 నెలలు గడిచినా కూడా మరికొంతమంది మావోయిస్టులు అరణ్యంలో ఉన్నారని చెప్పి సమాచారం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 6 మావోయిస్టులు కూడా ఉన్నారు. అందులో కూడా కొంతమంది పేర్లు ప్రకటించారు, మరికొంతమంది ఉన్నారు. దీనిలో భాగంగా చూస్తే గత 10 రోజుల క్రితం చూస్తే కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర కమిటీ కార్యదర్శి అయిన దేవిజీతో పాటు ఇలా చాలా మంది మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు అందరూ లొంగిపోయారు. మరికొంతమంది ఉన్నారన్న సమాచారం మీద కూడా ఇప్పుడు మరికొంతమంది కూడా లొంగిపోయారు. వనం నుండి జనం బాట పట్టిన మరికొంతమంది మావోయిస్టు పార్టీకి కేంద్రం పెట్టిన డెడ్ లైన్ కూడా మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు అతనితో పాటు మరో 17 మంది కూడా లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మరియు సౌత్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ పాపారావు కూడా పాపారావు మరికొంతమంది కూడా లొంగిపోయారు. మొత్తం 8 మంది మహిళలతో సహా మొత్తం వివిధ క్యాడర్లకు సంబంధించిన 17 మంది మావోయిస్టులు లొంగుబాటు అయ్యారు. దాంతో పాటు ఆయుధాలతో సహా వీరందరూ లొంగుబాటు ప్రక్రియ త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలియజేస్తున్నారు. వీరంతా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మరియు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ సమక్షంలోని ఆయుధాలను చెప్పి లొంగిపోయినట్టు సమాచారం కూడా అందుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు కూడా అందరూ లొంగిపోయి మావోయిస్టులు అయితే దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇటు కేంద్రం కూడా చూస్తుంది. దీంతో పాటు గ్రే హౌస్ బలగాలం కూడా ఇప్పటి వరకు చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రే హౌస్ బలగాలం కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా రిటర్న్ తెప్పించడం జరిగింది. అదే కాకుండా చూస్తే గ్రే హౌస్ అనేది కూడా మరికొద్ది రోజులలో కూడా కనుమరుగవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ లో ఉన్న ఏదైతే కరెగుట్టలో ఉందో కరెగుట్ట ప్రాంతం కూడా ఇప్పటి వరకు గతంలో అంటే కారు అడవిలాగా ఉండేది. అందులో భాగంగా చూస్తే ఇప్పుడు అది ఒక పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దడానికి కూడా అక్కడ తెలంగాణకు సంబంధించిన పోలీస్ శాఖ కానీ ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించిన కూడా మొత్తం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కరెగుట్టలకు గతంలో ఎప్పుడూ వెళ్ళలేని పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు కరెగుట్టలో కూడా రోడ్డు వేయడం జరిగింది. అదే కాకుండా కరెగుట్టలో మొత్తం ఇటు కేంద్ర బలగాలు కానీ ఇటు గ్రే హౌస్ మొత్తం స్వాధీనం చేసుకొని కొన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా పోలీస్ నిర్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా బేస్ క్యాంపులు కూడా నిర్మించారు. గతంలో చూస్తే ఏదైతే వాజేడు వెంకటపురం ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రానికి సరికి వాజేడు వెంకటపురం తదితర ప్రాంతాల్లోనే ఈ యొక్క బేస్ క్యాంపులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క బేస్ క్యాంపులను కూడా మొత్తం కరెగుట్టల ప్రాంతంలో కూడా కరెగుట్టలో సుమారు ఒక 8-10 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి కూడా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినాక కూడా మావోయిస్టులు ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ లో ఉండకుండా మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వెళ్తున్న సందర్భంలో కూడా హిడ్మా కూడా పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో చూస్తే ఇంకా మావోయిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 6 ఉన్నారు. 6 4 పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది. మరో 2 పేర్లు కూడా ప్రకటించకపోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెందుతున్నారని చెప్పేసి విశ్వాసమైన సమాచారం ద్వారా తెలిసింది. ఈ యొక్క ఇంకా ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వారు, జగిత్యాల జిల్లా ఒకరు, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 2 పేర్లు కూడా మావోయిస్టుల పేర్లు కూడా పోలీసులు ప్రకటించకపోవడంతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరొక 4 ఉన్నారు. 4 కూడా గణపతితో అతని భార్య ఉన్నారు. మరో 2 సభ్యులు కూడా ఉన్నట్టు కూడా ఇటు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటికీ అక్కడ కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయా, ఇక పూర్తిగా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే 5 రోజుల తర్వాత ఇంకా ఉండొచ్చు మావోయిస్టులు అనే విధంగా కూంబింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయా పూర్తిగా? ఇప్పటి వరకు కూడా చూస్తే, ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా కొంతమంది మావోయిస్టులు ఉన్నారు అనేక సందర్భం ఉన్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారంతో పాటు ఇటు పోలీసులు కూడా కూడా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. నిరంతరం కూంబింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. కూంబింగ్ చేయడమే కాకుండా ఇటు దాంతో పాటు కొంతమంది మావోయిస్టులు, లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఇటు పోలీసులు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఈ యొక్క కూంబింగ్ లో గతంలో ఎక్కడైతే డంపింగ్ చేస్తారో ఒక డంపులు కూడా కొద్ది రోజుల క్రితం కూడా చూస్తే ఒక బంగారం, దాంతో పాటు 23 లక్షల క్యాష్ కూడా పడబడింది. ఇదే కాకుండా చూస్తే మావోయిస్టులు ఆయుధాలు కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఒక ఆయుధాల డంపులు కూడా చాలా వరకు బయటపడ్డాయి. ఇటు ఎవరైతే మాట్లాడి ఉన్నారో లొంగిపోయిన వారు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇటు పోలీసులు కూడా ఇటు రేవల్స్ పార్టీస్ కూడా దాంతో పాటు భాగాలు కూడా ఇవన్నీ కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డంపింగ్ లో వేటలో ఇప్పుడు కొంతమంది చూస్తే మరి కొంతమంది అభద్రత కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పేసి పోలీసులు ఇటు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వారు అయితే ఇప్పటి వరకు మొత్తం కన్మరుగైనట్టు తెలుస్తుంది. అదే కాకుండా చూస్తే ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారైతే ఉన్నారు, వాళ్ళు కూడా లొంగిపోవాలని చెప్తున్నారు. వీరంతా ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ప్రాంతాలకు ఉండేవారు. కానీ మళ్ళీ రూట్ మార్చి కేరళ మరియు తదితర ప్రాంతాల్లో కూడా కొంతమంది మావోయిస్టులు ఉన్నారు. వారిని కూడా లొంగిపోవాలని చెప్పి కూడా పోలీసులు కేంద్ర హెచ్చరిక జారీ చేస్తున్నారు. లొంగిపోయిన వారికి కూడా ఉపాధి ప్రతిష్టానాలు ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన వారందరూ కూడా ఉపాధి కల్పిస్తూ వారికి. థ్యాంక్ యూ సుధాకర్.